अस्य कार्यक्रमस्य प्रायोजकः अस्ति एसएसवी संस्कृतं न्यूस् चैनल विकासाय 2500 दत्वा शाश्वतसभ्यत्वं स्वीकृतवान् श्रीमान् गरिमल्ल कृष्णमूर्ति महोदयः बेंगलूरु निवासी। धन्यवादः। नमस्ते मित्राणि, एसएसवी संस्कृत वार्ता कार्यक्रमाय स्वागतं व्याहरामि। मित्राणि, भवन्तः सर्वेपि जानन्ति एव एसएसवी संस्कृत न्यूस् नित्यं निरन्तरं सातत्यं च संस्कृत सम्भाषणस्य विकासाय एवं च इंटर प्रथमवर्षं, इंटर द्वितीयवर्षं, डिग्री प्रथमवर्षं, डिग्री द्वितीयवर्षं, डिग्री तृतीयवर्षस्य पाठ्यप्रणिकाः बोधयति। अद्य मित्राणि ఈ రోజు నేను మరి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సిలబస్ లో ఉన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా పాఠ్యాంశంలో ఉంది కావున దాన్ని మంచిగా చక్కగా మనం చదువుకుందాం, నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఎస్ఎస్సి సంస్కృత వార్తా ప్రథమ స్నాతకం, ప్రథమ దీక్ష, ద్వితీయ భాష సంస్కృతం. మిత్రులారా, మనము ప్రథమ స్నాతకం అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్, సంస్కృతంలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ని ప్రథమ స్నాతకం అంటాం. డిగ్రీ సెకండ్ ఇయర్ అంటే ద్వితీయ స్నాతకం అనాలి. డిగ్రీ థర్డ్ ఇయర్ అంటే తృతీయ స్నాతకం అంటాం. అదేవిధంగా సెమిస్టర్ ఉంటుంది చూడండి, ఈ సెమిస్టర్ని సంస్కృతిలో ప్రథమ దీక్ష అంటే ఫస్ట్ సెమిస్టర్. ప్రథమ స్నాతకం, ప్రథమ దీక్ష అంటే ఏంటి? డిగ్రీ ఫస్ట్ ఇయర్, ప్రథమ దీక్ష అంటే ఫస్ట్ సెమిస్టర్. సో అదే ప్రథమ దీక్ష అంటే ఫస్ట్ సెమిస్టర్, ద్వితీయ దీక్ష అంటే సెకండ్ సెమిస్టర్, తృతీయ దీక్ష అంటే థర్డ్ సెమిస్టర్. ఇది మనము సంస్కృతంలో చెప్పుకుంటాం. సంస్కృతంలో మనం మాట్లాడడం నేర్చుకోవాలి మంచిగా. సంస్కృత భాషాయాం వయం నిశ్చయత్ర ఉత్తమ వక్తారः కవయः పండితः ఋషేశ్చ భవామः. మిమ్మల్ని అందరికీ కూడా మీకు సంస్కృతం నేర్పించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతోనే ఈ ఎస్ఎస్వి సంస్కృత న్యూస్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, ఈరోజు మనం చూద్దాము. మరి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో సెకండ్ లాంగ్వేజ్ సంస్కృత్ స్టూడెంట్స్, మీకు తెలుసు చాలా కాలంలో సంస్కృత ఉపన్యాసకాన అభావः अपि వర్తతే. సంస్కృత్ లెక్చర్స్ యొక్క షార్టేజ్ కూడా ఉంది. అదేవిధంగా మరి ఈ సంస్కృత పాఠాలను పిల్లలందరికీ కూడా మా ఈ యూట్యూబ్ ద్వారా, మా ఎస్ఎస్వి సంస్కృత్ న్యూస్ ద్వారా నేర్పించేటువంటి ఒక సత్సంకల్పంతో, సదాశయంతో ఈ యొక్క డిగ్రీ ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ నెంబర్ 1లో ఉన్నటువంటి పాఠాలను మీకు మరి ఈరోజు నేర్పించబోతున్నాను. మీకు పూర్తి సమాచారం ఇవ్వబోతున్నాను. చక్కగా నేర్చుకుందాం. దీంట్లో ఉన్నటువంటి అంశాలను మనం కంఠస్థం చేద్దాము. ఇక్కడ ఏమన్నాడు? క్వశ్చన్ నెంబర్ 1 అనువదత. మీకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, మీకు పార్ట్ ఏలో 6 బిట్స్ ఉంటాయి, పార్ట్ బిలో 4 బిట్స్ ఉంటాయి. పార్ట్ ఏలో 6 బిట్స్ ఉంటే దాంట్లో 4 మాత్రం మీరు రాయాలి. అదేవిధంగా పార్ట్ బిలో 4 ఉంటే 4 చాయిస్ ఉంటుండే 4 రాసేయాలన్నమాట. ఈరోజు మీకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నటువంటి పిల్లలకు ఈ పార్ట్ ఏమంటాం ఏలో ఫస్ట్ క్వశ్చన్ మీకు చెప్తున్నాను. ఇందులో ఏమొస్తాయి అంటే అనువదత. వాడు శ్లోకం వెళుతుంది ప్రశ్నాపత్రంలో. ఆ శ్లోకాన్ని మీరు అర్థం చేసుకొని ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ అనువాదం రాయలను. చూడండి, ఇక్కడ క్వశ్చన్ 1. మా లెసన్ పేరు ఏముంది? ముదాభిషేక్తం వరదత్వమర్హసి. ముదా అభిషేక్తం వరదత్వమర్హసి అంటే మీనింగ్ ఏంటి? యు ఆర్ వర్తి ఓ బెస్టోవర్ ఆఫ్ బూన్స్ టు జాయ్ఫుల్లీ క్రౌన్ హిమ్. అంటే ఓ వరద అంటే దశరథ మహారాజా, త్వం అర్హసి అంటే త్వం అంటే నీవు అర్హసి అంటే అర్హుడవు. ముదా అంటే సంతోషంగా, అభిషేక్తం రాముని రాజుగా చేయడానికి. ఈ అభిషేక్తం అంటే అభిషేకించడానికి. దేనికి అభిషేకించడానికి? రాజుగా అభిషేకించడానికి. ఓ దశరథ మహారాజా త్వం అర్హసి, నీవు అర్హుడవు. అది ఎలా అంటే ముదా అన్నాడు అంటే సంతోషంగా అర్థం. పాఠం యొక్క మీనింగ్ మీకు చెప్పడం జరిగింది. ముదా అభిషేక్తం త్వం వరద త్వం అర్హసి. ముదా అంటే ఆనందంగా, అభిషేక్తం అంటే ఏంది? రాముని రాజుగా చేయడానికి, అభిషేకించడానికి. వరద అంటే ఓ దశరథ మహారాజా. వర సంస్కృతి దా అంటే దదాతి వరాలు ఇచ్చేవాడు. వరద అంటే వరాలు ఇచ్చేటువంటి దశరథ మహారాజా. త్వం అంటే నీవు, అర్హసి అంటే అర్హుడవు అని మీనింగ్ అనమాట. అది ఇంగ్లీష్లో అని చెప్పుకున్నాము. యు ఆర్ వర్తి ఓ బెస్టోవర్ ఆఫ్ బూన్స్ ఏమన్నాడు? టు జాయ్ఫుల్లీ క్రౌన్ హిమ్ అని. సరే, పాఠ్యాంశో అయం శ్రీమద్ వాల్మీకి రామాయణే అయోధ్యాకాండస్య ద్వితీయ సర్గాత్ గృహీత. సంస్కృతంలో కవిపరిచయం రాయండి.
తప్పకుండా ఎక్కువగా మార్కులు మీకు వస్తాయి అనమాట. పాఠ్యాంశ అయం పాఠ్యాంశోయం అని మన సంస్కృతంలో లేఖితుం శక్నుమః. వాల్మీకి రామాయణే అయోధ్యాకాండస్య ద్వితీయ సర్గాత్ గృహీతః. నౌ యూ హ్యావ్ టు సీ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. కవి పరిచయం ఇంగ్లీష్ చూద్దాము. మిత్రులారా, డిగ్రీ ఫస్ట్ స్టూడెంట్స్ ద్వారా మీరు సంస్కృతంలో కవి పరిచయం రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. సంస్కృత లిపి రాస్తే మీకు బుద్ధి శక్తి పెరుగుతుంది. అందుకు మరొకసారి ఈ సంస్కృత ఏదంటే కవి పరిచయం చెప్తాను. పాఠ్యాంశో అయం శ్రీమద్ వాల్మీకి రామాయణే అయోధ్యాకాండస్య ద్వితీయ సర్గాత్ గృహీతః. అంటే ఏమన్నారు? పాఠ్యాంశ అయం పాఠ్యాంశ అంటే ఈ పాఠము శ్రీమద్ వాల్మీకి రామాయణే, వాల్మీకి రామాయణం ఎందు అయోధ్యాకాండస్థ కాండస్థానండి అంటే అయోధ్యాకాండంలో ఉన్నటువంటి సంస్కృతస్థ అంటే ఉన్నటువంటి ద్వితీయ సర్గాత్ గృహీత, ద్వితీయ సర్గ నుండి రెండవ సర్గ నుండి గృహీత గ్రహించబడింది అర్థం. ఇప్పుడు ఇంగ్లీష్లో ఇంట్రడక్షన్ చూద్దాము. ఏమన్నాడు? Induction in now you have to see in English language. This lesson Mudavi Shaktam Varada Tamahasi is taken from Ayodhya Kanda of Srimad Ramayana written by Valmiki Maharshi. ఈ విధంగా మనం ఇంగ్లీష్ లో కూడా కవి పరిచయం రాయవచ్చును. Now you have to see the another one. ఏమని చెప్తున్నప్పుడు శ్లోకం చూద్దాం. నేను ఏమని చెప్పుకున్నా మనము ఇందులో ఈ సెక్షన్లో మీకు క్వశ్చన్ పేపర్లో శ్లోకం ఇవ్వడం జరుగుతుంది. ఆ శ్లోకాన్ని మీరు అర్థం చేసుకొని ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ అనువాదం చేస్తే సరిపోతుంది. ప్రప్రథమ శ్లోక వర్తతే. ఫస్ట్ శ్లోక నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ప్లీజ్ లిజన్ వెరీ కేర్ఫుల్లీ. యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద శ్లోకాస్ ప్రొనౌన్సియేషన్ ఆల్సో. శ్లోకం యొక్క ప్రొనౌన్సియేషన్ మీద అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమన్నారు? దివ్యైర్ గుణైః శక్రసమో దివ్యైర్గుణైః శక్రసమో రామః సత్యపరాక్రమః ఇక్ష్వాకుభ్యో హి సర్వేభ్యో. ఇక్కడ ఎస్సింబుల్ ఉంది కదా, అది ఆ అంటాం. అప్యతిరిక్తో విషాంపతే అని శ్లోకం. మరొకసారి శ్లోకం చదువుతున్నాను. శ్లోకాలు చదివితే మనకు బుద్ధిశక్తి పెరుగుతుంది. మనం శ్లోకం అంటేనే శోకం నిర్మూలయేతి ఇది శ్లోక. అంటే మన శోకాన్ని పోగొట్టేటువంటి మంచి గుణం దాంట్లో ఉంది కావున దానికి శ్లోక అని పేరు పెట్టడం జరిగింది. మరొకసారి శ్లోకం చదువుతున్నాను. దివ్యైర్ గుణైః. ఇక్కడ రావద్దు అనమాట, ఇలా ఉంటే దివ్యైర్ గుణైః ప్రొనౌన్సియేషన్ గుణైః అని పలకాలి. దివ్యైర్ గుణైః శక్రసమో రామః సత్యపరాక్రమః ఇక్ష్వాకుభ్యో హి సర్వేభ్యో అప్యతిరిక్తో విషాంపతే అని. సింపుల్గా ఉంది. మీరు ఏం చెప్పాడు? దివ్యైర్ గుణైః శక్రసమ. రామ అంటే రాముడట. దివ్యైః గుణైః అంటే దివ్య గుణములతో సమన్వితమై ఉన్నవాడు. దివ్యైః గుణైః అంటే డివైన్ క్వాలిటీస్ ఉన్నటువంటి వాడు. ఇంకా శక్రసమ, శక్ర అంటే ఇంద్రుడు, సమ ఇంద్రునితో సమైనటువంటి వాడు. అదే కదా సత్య పరాక్రమ అంటే ఇప్పుడు సత్యం కోసము నిత్య నిరంతరం తన యొక్క పరాక్రమాన్ని ప్రదర్శించుకోవాలని చెప్పుకోవచ్చు. ఇంకా సత్యవంతుడు, గొప్ప పరాక్రమవంతుడు రాముడు రామ. ఇంకా ఇక్ష్వాకుభ్యో విడదీస్తే ఇక్ష్వాకుభ్య హి హి అంటే నిశ్చయంగా సర్వేభ్య ఇక్ష్వాకుభ్య అంటే అందరి ఇక్ష్వాకు రాజుల కంటే కూడా అతిరిక్త అంటే గొప్పవాడు. విషాంపతే అంటే సంస్కృతంలో విష అంటే మానవులు, విషాంపతే మానవుల రాజా అంటే దశరథ మహారాజు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు మంత్రులు రాముని పొగుడుతూ దశరథ మహారాజుకు చెప్పినటువంటి సందర్భంలో ఈ శ్లోకాన్ని చెప్పడం జరిగింది. ఒక మంత్రి మహోదయ కింకరోతి, ఆ మంత్రి రాము యొక్క గొప్ప గుణగణాలను దశరథ మహారాజుకు సంస్కృత భాష శ్లోకంలో మరి వర్ణించడం జరుగుతుంది. పూర్వకాలం రామాయణ కాలంలో మాతృభాష, పితృభాష, గురు భాష, మరి నిత్య వ్యావహారిక సంభాషణ భాష, మాధ్యమ భాష అంటాం. అంటే ఏంటి? పఠన పాఠన గమన ఆగమన మరి మాధ్యమ భాష కూడా సంస్కృతం ఉండే కావున సంస్కృతంలో రాముని గొప్పతనాన్ని శ్లోక రూపంలో అక్కడ వర్ణించడం జరిగింది. ఇప్పుడు ఇంగ్లీష్లో మేము చూద్దాం. పర్పోర్ట్, ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ పర్పోర్ట్ అంటాం. ఓ కింగ్ రామ ఈజ్ ఈక్వల్ టు దేవేంద్ర ఇన్ హెవెన్లీ క్వాలిటీస్. ఇంకా హెవెన్లీ క్వాలిటీస్ లో రాముడు దేవేంద్రుడితో సమానుడు. హీ హాస్ ట్రూ వ్యాలర్, వ్యాలర్ అంటే పరాక్రమంతుడు. ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్ ద కింగ్స్ బోర్న్ ఇన్ ఇక్ష్వాకు క్లాన్. క్లాన్ అంటే ఇక్కడ వంశము. మరోసారి ఇంగ్లీష్ చదువుతూ చూడండి. పర్పోర్ట్ అంటాం. పర్పోర్ట్ అంటే మీనింగ్, సమ్మరీ. ఓ కింగ్ రామ ఈజ్ ఈక్వల్ టు దేవేంద్ర ఇన్ హెవెన్లీ క్వాలిటీస్. He has what you have to say, he has
ట్రూ వ్యాలర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్ ద కింగ్స్ బోర్న్ ఇన్ ఇక్ష్వాకు క్లాన్. ఇప్పుడు త్రయోదశి యొక్క భావాన్ని చూద్దాము. ఓ నరేంద్ర, శ్రీరాముని పరాక్రమం అమోఘమైనది. అతడు తన దివ్య గుణముల చేత ఇంద్రునితో సమానుడు. ఇక్ష్వాకు వంశపు రాజులందరిలో శక్తి సామర్థ్యములచే మిన్న అయినవాడు. అంటే ఇక్ష్వాకులందరి కంటే కూడా గొప్పవాడు నాకు అర్థము. రెండవ శ్లోకం చూద్దాం. మరొకసారి సాంస్క్రిట్లో శ్లోకం చదువుతాను, వినండి. సంస్కృత శ్లోకాన్ని మీరు కంఠస్థం చేయండి. పొద్దున్న లేచి ఈ ప్రాతస్మరణీయ శ్లోకాహ వర్తంతే. పొద్దున్నే మనం 5 గంటల స్నానం చేసి భగవంతుని ముందర కూర్చొని ఈ శ్లోకాలను పారాయణం చేయాలి. అలాంటి పరమ పవిత్రమైనటువంటి భాగవతత్వమైనటువంటి భాష సంస్కృత భాష, మరి సంస్కృత శ్లోకాలు. దివ్యైర్గుణై శక్రసమో రామ సత్యపరాక్రమ ఇక్ష్వాకుభ్యో హి సర్వేభ్యో అప్యతిరిక్తో విషాంపతే. రెండో శ్లోకం చూడండి, ఏమైనా ఈ శ్లోకం వారు ఇస్తారు. రామ సత్పురుషో లోకే, రామ సత్పురుషో లోకే సత్యధర్మ పరాయణ ధర్మజ్ఞ సత్యసంధశ్చ శీలవాన్ అనసూయక. ఇంకా చెప్తూ రామ ఇలాంటి వాడు. రామ సత్పురుష, రాముడు సత్పురుషుడు. లోకే అంటే ఈ లోకంలో, ఈ విశ్వంలోనే. ఇంకా సత్యధర్మ పరాయణ, నిత్యపు కూడా సత్యాన్ని ధర్మాన్ని, పరాయణ అంటే ఆశ్రయించేటువంటి వాడు, కోరుకునేటువంటి వాడు. పరాయణ అంట, పరాయణ అంటే ఆ మార్గం వైపు వెళ్ళేటువంటి వాడు. ధర్మజ్ఞ, జ్ఞ అంటే సంస్కృతం ఒక్క ఏకాగ్ర విద్వంతు నుండి అవన్నీ సంస్కృతం నేర్చుకోక, మరి రాజకీయ నాయకులు, మన హైందవ రాజకీయ నాయకులు సరిగ్గా లేక సంస్కృత భాష కాలగర్భంలో కలిసిన పరిస్థితి రావడం జరిగింది. చూడండి, ఒక్క ఏకాగ్ర నిఘంటువులు, ఏకాక్షర నిఘంటవ, ద్వ్యక్షర, త్యక్షర, చతురాక్షర, పంచాక్షర నిఘంటువులను కూడా మన సంస్కృతంలో ఉపలభ్యం. ఇవన్నింటినీ కూడా మా ఎస్ఎస్సి సాంస్క్రిట్ న్యూస్ ఛానల్ ద్వారా మీకు తప్పకుండా భవిష్యత్తు నేర్పించగలుగుతుంది. ఇక్కడ ఏమన్నాడు? ధర్మజ్ఞ అంటే రాముడు ధర్మంతో, జ్ఞ అంటే తెలిసిన వాడు. సత్యసంధశ్చ, ఇంకా సత్యాన్ని ఎప్పుడు కూడా అనుసంధానం చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి వాడు. శీలవాన్, శీలవంతుడు. అనసూయక, అసూయక అంటే అసూయ లేటువంటి వాడు అని ఇందులో చెప్పడం జరిగింది. శ్లోకం మరొకసారి చదువుతాను చూడండి. రామ సత్పురుషో లోకే సత్యధర్మ పరాయణ ధర్మజ్ఞ సత్యసంధశ్చ శీలవాన్ అనసూయక. నౌ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద మీనింగ్ ఇన్ ఇంగ్లీష్. పర్పోర్ట్ అంటాం. రామ ఈజ్ ద వరల్డ్ రినౌండ్ జెంటిల్ మ్యాన్. చూడండి, వరల్డ్ రినౌండ్ జెంటిల్ మ్యాన్ అంటే విశ్వ ప్రసిద్ధం చెందినటువంటి గొప్ప సత్పురుషుడు. జెంటిల్ మ్యాన్ అంటే సత్పురుషుడు. ఈజ్ కీన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రూత్ అండ్ రైచియస్నెస్. అతను చాలా సత్యము ప్లస్ రైచియస్, ధర్మం అంటే చాలా ఇష్టపరాయణుడు అని చెప్పుకున్నాం. రామ నోస్ ఆల్ రైచియస్నెస్. ధర్మజ్ఞ అంటే రైచియస్నెస్, ధర్మం నుంచి బాగా తెలిసేటువంటి వాడు. ఈజ్ ట్రూ టు హిస్ వర్డ్ అండ్ యాజ్ గుడ్ క్యారెక్టర్. హీ హాజ్ నో ఎన్వీ. అతనికి ఎలాంటి అసూయ అనేటువంటి లేదు. మరొకసారి ఇంగ్లీష్ చదువుతాను చూడండి. పర్పోర్ట్, రామ ఇస్ ద వరల్డ్ రినౌండ్ జెంటిల్ మ్యాన్. హీ ఈజ్ keenly interested in truth and righteousness. Rama knows all righteousness. He is true to his word and has good character. He has no envy. Now you have to observe the meaning in Telugu language. Telugu observe చేయండి. తాత్పర్యం, ఈ లోకమున రాముని వంటి సత్పురుషుడు మరొకడు లేడు. సత్య ధైర్య నిరతుడు రాముడు. ధర్మము తెలిసినవాడు, సత్యమునే పలుకువాడు, సత్ శీలవంతుడు, అసూయ లేనివాడు అంటే అనసూయుడు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం, మరొక శ్లోకం చూద్దాము. మూడో శ్లోకం చూడండి. ఇంకా రాముడి గురించి వర్ణిస్తున్నాడు. క్షాంత సాంత్వయిత శ్లక్ష్ణ కృతజ్ఞో ఉజితేంద్రియ మృదుశ్చ స్థిర చిత్తశ్చ సదా భవ్యో అనసూయక. మాటి మాటి చెప్తుంది అనసూయక అని. క్షాంత సత్వయిత సాంత్వయిత, క్షాంత సాంత్వయిత శ్లక్ష్ణ కృతజ్ఞో విజితేంద్రియ మృదుశ్చ స్థిర చిత్తశ్చ సదా భవ్యో అనసూయక. చూడండి, శ్లోకం ఏంటంటే అర్థమైపోతుంది. క్షాంత రాముడట చాలా సహన శక్తి కలవాడు, అంటే చాలా పేషెన్స్ కలవాడు. ఈ హ్యావ్ లాట్ ఆఫ్ టాలరెన్స్ అనమాట, చాలా టాలరెన్స్ అనేటువంటి వాడు. సాంత్వయిత, ఎవరైనా బాధల్లో దుఃఖంలో ఉంటే వాళ్ళని సాంత్వయిత అంటే కన్సోల్ చేసేటువంటి వాడు, శాంతింప చేసేటువంటి వాడు. ఇంకా శ్లక్ష్ణ
శ్లక్ష్ణ, అనేక మంచి గుణాలు కలిగినటువంటి వాడు. ఇంకేం చెప్తున్నాడు, మంచి కృతజ్ఞ, చేసిన ఉపకారాన్ని మరి గుర్తు పెట్టుకునేటువంటి వాడు. ఇంకా విజితేంద్రియ, ఇంద్రియాలను జయించేటువంటి వాడు. మృదుశ్చ, సాఫ్ట్ నేచర్ కలవాడు. ఇంకా స్థిర చిత్తశ్చ, స్థిరమైనటువంటి మనస్సు, చిత్త అంటే మనస్సు కలిగినటువంటి వాడు. సదా భవ్య, ఎప్పుడు కూడా భవ్యంగా కనిపించేటువంటి వాడు. అనసు ఏక, అసూయ లేనివాడు రాముడు అని ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. క్షాంత, శాంతయిత, శ్లక్ష్ణ, సులక్షణ, శ్లక్ష్ణ అని చెప్పారు. కృతజ్ఞో విజితేంద్రియ, మృదుశ్చ, స్థిర చిత్తశ్చ, సదా భవ్యో అనసూయక. ఇంకా చెప్పుకుంటే మనం ఏమంటామంటే ఈ శ్లక్ష్ణ అనే శబ్దానికి రకరకాల అర్థాలు కూడా చెప్తూ ఉంటారు. ఎవరైనా సమస్యలు దుఃఖాల్లో ఉంటుంటే ఆ దుఃఖాల నుండి వాళ్ళు కాపాడేటువంటి వాడు, దుఃఖాలను తొలగించేటువంటి వాడు, గుణాలు కలవాన్ని శ్లక్ష్ణ కూడా అంటారని చెప్పుకుంటారు అన్నమాట. చూద్దాం, గుణాలు హ్యావ్ టు అబ్జర్వ్ ద మీనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. పర్పోర్ట్, హీ హాజ్ పేషెన్స్, హీ కన్సోల్స్ దోస్ హూ ఆర్ ఇన్ ట్రబుల్స్, హీ స్పీక్స్ గుడ్ వర్డ్స్. చూడండి ఇక్కడ ఏమన్నాడు, శ్లక్ష్ణ అంటే మంచిగా మాట్లాడేటువంటి వాడు అని అర్థం చెప్పుకోవచ్చు. ఇంకా ఏమన్నాడు, హీ హాజ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞ, గ్రాటిట్యూడ్. హీ కీప్స్ సెన్సెస్ అండర్ కంట్రోల్. విజితేంద్రియ అంటే హీ కీప్స్ సెన్సెస్ అండర్ కంట్రోల్. రామ ఈజ్ సాఫ్ట్ నేచర్డ్. చూడండి, రాముడు సాఫ్ట్ నేచర్డ్ అంటే మంచి నేచర్, మృదుమైనటువంటి స్వభావం కలవాడు. అండ్ యాజ్ స్టేబుల్ మైండ్, హీ హ్యాజ్ స్టేబుల్ మైండ్ కలిగి ఉన్నాడు. ఆల్వేస్ ఆన్ ఆస్పిషియస్ మ్యాన్ అండ్ యాజ్ నో ఎన్వీ. మరొకసారి ఇంగ్లీష్ మీనింగ్ చదువుతాను చూడండి. పర్పోర్ట్, హీ హాజ్ పేషెన్స్, హీ కన్సోల్స్ దోస్ హూ ఆర్ ఇన్ ట్రబుల్స్, హీ స్పీక్స్ గుడ్ వర్డ్స్. శ్లక్ష్ణ అంటే గుడ్ వర్డ్స్ పలికేటువంటి వాడు. హీ హాజ్ గ్రాటిట్యూడ్, హీ కీప్స్ సెన్సెస్ అండర్ కంట్రోల్. రామ ఈజ్ సాఫ్ట్ నేచర్డ్, యాజ్ స్టేబుల్ మైండ్, ఆల్వేస్ an auspicious man and has no envy. Now you have to observe in తెలుగు లాంగ్వేజ్. తెలుగులో ఒక భావం తెలుసుకుందాము. తాత్పర్యం, శ్రీరాముడు సహనము కలవాడు, కుపితులను ఏమన్నాడు, దుఃఖితులను ఓదార్చువాడు, ఎల్లప్పుడూ ప్రియభాషి. ఇక్కడ శ్లక్ష్ణ అనే శబ్దానికి ప్రియభాష అర్థం కూడా చెప్పుకోవచ్చు మనము. జితేంద్రియుడు, మృదు స్వభావుడు, స్థిరచిత్తుడు, అసూయ లేనివాడు, ఇంకా భక్త పరాధీనుడు రాముడు అని చెప్తున్నాడు. మనం ఇప్పుడు శ్లోకం పట్టామి. క్షాంత, శాంతయిత, శ్లక్ష్ణ, కృతజ్ఞో విజితేంద్రియ, మృదుశ్చ, స్థిర చిత్తశ్చ, సదా భవ్యో అనసూయక. మరొక శ్లోకం చూద్దాము. ఇంకా చెప్తున్నాడు ఇక్కడ రాముడు ఇలాంటి వాడు. 4th శ్లోకం చూద్దాము. ప్రియవాదీ చ భూతానాం సత్యవాదీ స రాఘవ, సత్యవాదీ స రాఘవ, బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాం ఉపాసిత. ప్రియవాది అంటే అర్థమైంది, ప్రియంగా మాట్లాడేటువంటి వాడు, వాదన చేసేటువంటి వాడు. భూతానాం అంటే అన్ని ప్రాణులతో, ప్రాణుల యొక్క గుణగణాలను తీసుకొని అన్ని ప్రాణులకు కూడా అందరితో ప్రియంగా సంభాషించే గుణగణాలు కలిగేటువంటి వాడు. సత్యవాది, సత్యం మాట్లాడేటువంటి వాడు. రాఘవ, సహ రాఘవ ఉండాలి. ఇక్కడ వహ రాఘవ అని పడింది, సహ రాఘవ అంటే ఆ రాముడు. ఇంకా బహుశ్రుతానాం వృద్ధానాం అంటే అనేక వేదాంగాలు నేర్చుకున్నటువంటి వృద్ధులకు మరి బ్రాహ్మణులకు, బ్రాహ్మణులు ఉపాసించేటువంటి వాడు అంటే గౌరవించేవాడు. పూర్వకాలము మరి గురువులందరినీ కూడా బ్రాహ్మణోత్తమైనటువంటి వారు పిలిచేవారు. సర్వేపి గురవః కిం వదామః, సాక్షాత్ కిం భూమౌ సంచరంతః తత్ర గురవః బ్రాహ్మణాః ఏవ ఇది తే ఉక్తవంతః. కాబట్టి అనేక వేదాంగాలు చదువుకునే శృతాన వేదాలు చదువుకున్నటువంటి బ్రాహ్మణోత్తములు ఎప్పుడు కూడా బ్రాహ్మణోత్తములకు మరి వృద్ధులకు కూడా మంచి ఉపాసిత అంటే గౌరవం ఇచ్చేటువంటి వాడు ఆ బ్రాహ్మణానాం. ఈ షష్ఠీ భక్తి బహువచనం వాడాడు ఇక్కడ అంతా కూడా. బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాం ఉపాసిత. చూడండి ఇంగ్లీష్ నుంచి పర్పోర్ట్, హీ స్పీక్స్ ట్రూత్ఫుల్ అండ్ లవింగ్ వర్డ్స్ టు ఆల్ లివింగ్ బీయింగ్స్. హీ worships aged Brahmins, endures with the knowledge of various sciences. సో ఇంకా ఏమైనా ఇలా కూడా చెప్పుకోవచ్చు కదా. మీనింగ్ బహుశ్రుతానాం వృద్ధానాం, మనము గొప్పైనటువంటి
అంటే పెద్దవాళ్ళు బాగా గౌరవించేటువంటి వాడు, శాస్త్రజ్ఞానము కలిగినటువంటి వాడు, ఎవరికైతే శాస్త్రజ్ఞానం కలిగి ఉంటుందో వాళ్ళందరూ విపరీతంగా గౌరవించేటువంటి వాడు అనేటువంటి కూడా మనం చెప్పుకోవచ్చును. చూడండి తాత్పర్యం ఇంకా, అందరితోనూ సత్యమైన ప్రేమగా మాట్లాడేవాడు, వేదశాస్త్ర సకల విద్యంలో ఆది తెరినవాడు. అందుకే ఇక్కడ బహుశ్రుతానాం అని పదం వాడాడు. అంటే రాముడు అనేక శాస్త్రాల్లో కూడా బహుశ్రుతాన, అనేక శృతి అంటే అనేక శాస్త్రాలను వేదాలకు శృతి అని పేరు. ఆ వేదాంగాలు చక్కగా విన్నటువంటి వాడు అని గురించి చెప్పుకోవచ్చును. అదేవిధంగా మరియు గొప్ప శీలవంతులైన వృద్ధులను బ్రాహ్మణోత్తములను గొప్పగా సేవించేవాడు. ఉపాసిత అంటే సేవ చేసేటువంటి వాడు అనే అర్థం కూడా మనం చెప్పుకోవచ్చును. ఇక్కడ మరోసారి శ్లోకం చదవచ్చు. ప్రియవాదీ చ భూతానాం సత్యవాదీ చరాసరాగవః బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాం ఉపాసిత. ఇక్కడ షష్ఠీ భక్తి బహువచనం. బహుశ్రుతానాం అంటే చాలా షష్ఠీ భక్తి బహువచనం చెప్పుకున్నాం కదా, యొక్క అనేటువంటి వస్తుంది. అనేక వేదాల యొక్క సారాన్ని తెలిసినటువంటి వారు చెప్పుకోవచ్చు. ఇంకా వృద్ధానాం వృద్ధుల యొక్క, బ్రాహ్మణానాం బ్రాహ్మణుల యొక్క, ఉపాసిత అంటే సేవకుడు చెప్పుకోవచ్చును. విభక్తి జ్ఞానం ఉండాలి. ఇంగ్లీష్ అర్థం కావాలంటే ఇంగ్లీష్ ప్రిపరేషన్స్ తెలియాలి. అదేవిధంగా సంస్కృతం చక్కగా అర్థం కావాలంటే సంస్కృతం యొక్క ప్రిపరేషన్స్ విభక్తులు కనుక మనం చక్కగా అర్థం చేసినట్లయితే దానికి శ్లోకానికి మనం చక్కగా సాన్వయం చేసి అర్థం చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే బహుశ్రుతానాం అనేక వేదాంగాల యొక్క సారాన్ని వేదాలను విన్నటువంటి వాడు అని చెప్పుకోవచ్చు అన్నమాట. ప్రియవాదీ చ భూతానాం సత్యవాదీ సరాగవః బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాం ఉపాసిత సంస్కృతిలో వయం సంభాషణం కుర్మః ఏతాన్ సర్వనపి శ్లోకాన్ ఏతాని సర్వాణ్యపి పదాని శ్లోక పదాని లీలయా అవలీలయా అవగంతుం శక్నుమః వ్యాఖ్యానమపి కర్తుం శక్నుమః. నూతన శ్లోకం పఠామః. కొత్త శ్లోకం చదువుదాం. ఏమని చెప్పాడు? 4th శ్లోకం అయిపోయింది. ఇప్పుడు 5th శ్లోకం చూద్దాం. ఏమన్నాడు? తేన అస్య ఇహ అతులా, ఇంకా చెప్తున్నాడు. తేన అస్య ఇహ అతులా కీర్తి యశః తేజశ్చ వర్ధతే దేవాసుర మనుష్యానాం సర్వాస్త్రేషు విశారదః. సర్వాస్త్రేషు విశారదః. రాముడట సర్వేషు అస్త్రేషు విశారదః అంటే గొప్ప ధనుర్విద్యలు బాగా నేర్చుకున్నటువంటి వాడు. ఇంకా ఏమని చెప్తుంది ఇక్కడ? తేన అస్య ఇహ అతులా కీర్తి, అతులైనటువంటి కీర్తిని సంపాదించి. తులా అంటే మెజర్మెంట్ ఉన్నది, అతులా అంటే మెజర్మెంట్ లేనటువంటి, అంటే గొప్పనటువంటి కొలమానం లేనటువంటి అద్భుతమైనటువంటి కీర్తిని సంపాదించేటువంటి వాడు, యశస్సు కలిగినటువంటి వాడు. తేజ ఆ కీర్తితో ఆ తేజస్సుతో ఏం చేస్తున్నాడు? గొప్పగా ఆ యశస్సుతో తేజవంతుడై వర్ధతే దినదినాభివృద్ధి వాడు రాముడు. ఇంకా దేవ అసుర మనుష్యానాం, ఆ దేవ అసుర మనుష్యానాం అన్నాడు. అంటే దేవ అంటే దేవులకు, అసుర అంటే రాక్షసులకు, మనుష్య అంటే మనుష్యులకు కూడా. మరి వాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నాడు? అందరికంటే కూడా, ఇక్కడ కంటేనే అర్థం చేసుకోవాలి. సర్వశాస్త్ర విశారద, దేవుల కంటే అసుల కంటే మనుషుల కూడా గొప్ప విశారదుడు, గొప్ప జ్ఞానం కలవాడు. ఒకటే సర్వశాస్త్రేషు అన్ని శాస్త్రాల ఎందుకు కూడా గొప్ప వైశారథ్యం అంటే గొప్ప నైపుణ్యం కలవాడని అర్థం మనం ఇక్కడ చెప్పుకోవాలను. ఇక్కడ చూడండి ఇంగ్లీష్ చూడండి. పర్పోర్ట్ బై దాట్ ఈజ్ నేమ్ గ్లోరీ అండ్ స్ప్లెండర్ ఆర్ గ్రోయింగ్ ఇన్ దిస్ వరల్డ్. హీ ఈజ్ స్కిల్డ్ ఇన్ ద యూజ్ ఆఫ్ వేరియస్ వెపన్స్ known to celestials what's called demons and men. తాత్పర్య వృద్ధులను సేవించడం వలన శారీరక కీర్తి ప్రతిష్టలను పొందినవాడు, శత్రువులను పరమార్చగల శక్తి సామర్థ్యం కలిగి ఉన్నాడు. వివిధములకు అస్త్రవిద్యల యందు అందరి కౌశలముచే దేవతలను అసురులను మానవులను మించినవాడు. ఇక్కడ ఏమని చెప్పుకోవాలి? దేవ అసుర మనుష్యానాం విశారద సర్వ అస్త్రేషు అంటే అతనికి చెప్పుకున్నదే మనము దేవుళ్ళ కంటే అసుల కంటే మనుషుల కంటే కూడా గొప్ప దైవ విద్యలో గొప్పైనటువంటి జ్ఞానము కలవాడు రాముడు అని ఇక్కడ చెప్తున్న అద్భుతంగా వర్ణించాడు. దేవాసుర మనుష్యానాం సర్వాస్త్రేషు విశారద తేన అస్య ఇహ అతులా తేనాస్యేహ అతులా. ఇక్కడ సౌర్యసింహి గుణసింహి ఎందుకు వాడాడు? ఆ కీర్తిర్ యశస్తేజ తేజశ్చ వర్ధతే దేవాసుర మనుష్యానాం సర్వశాస్త్రేషు విశారద. మరొక శ్లోకం చూద్దాము.
ఏమన్నారు చూడండి, యదా వ్రజతి సంగ్రామం గ్రామార్థే నగరస్య వా గత్వా సౌమిత్రి సహితో నావిజిత్య నివర్తతే. ఇంకా రాముడు ఇలాంటి కూడా వర్ణిస్తాడు. యదా వ్రజతి సంగ్రామం అంటే యుద్ధరంగంలోకి ఎప్పుడైతే వెళ్తాడు, గ్రామార్థే నగరస్య వా అంటే గ్రామాన్ని కాపాడడం కొరకు, నగరాన్ని కాపాడడం కొరకు, యదా ఎప్పుడైతే సంగ్రామం యుద్ధరంగంలోకి ఎప్పుడైతే రాముడు వెళ్తాడో, గత్వా సౌమిత్రి సహిత. సౌమిత్రి సహిత అంటే కదా, సౌమిత్రి సహిత అంటే లక్ష్మణ్తో కలిసి గత్వా అంటే వెళ్ళి, నావిజిత్య నివర్తతే. విజిత్య అంటే జయించకుండా రాకుండా ఉండేవాడు అంటే చూడండి తెలుగులో, దాని సంస్కృతి నావిజిత్య నివర్తతే అంటే జయించకుండా తిరిగి రాకుండేవాడు అంటే జయించే వచ్చేవాడు అంటే తప్పకుండా విజయాన్ని సాధించి తిరిగి వచ్చేటువంటి వాడు అని అర్థం. ఇంగ్లీష్లో ఏం చూద్దాం, పర్పోర్డ్ ఇఫ్ ఇట్ ఈస్ నెసరీ టు గో టు ఏ బ్యాటిల్ టు ప్రొటెక్ట్ ఎ విలేజ్ ఆర్ ఏ సిటీ, రామ గోస్ విత్ లక్ష్మణ అండ్ రిటర్న్స్ హోమ్ ఓన్లీ ఆఫ్టర్ అబ్టైనింగ్ విక్టరీ. చూసారా, ఓన్లీ ఆఫ్టర్ అబ్టైనింగ్ విక్టరీ అంటే విజయం పొందిన తర్వాతనే తిరిగి రాముడు వచ్చేవాడు. దాని సంస్కృతంలో నావిజిత్య నివర్తతే అంటే విజిత్య అంటే విజయం పొందిన తర్వాతనే నివర్తతే తిరిగి వచ్చేటువంటి వాడు అంటే విజయ అని అద్భుతంగా చెప్పడం జరిగింది. మరొకసారి తెలుగు మీనింగ్ చూద్దాం. తాత్పర్యం, గ్రామంలో కానీ నగరంలో కానీ పరీక్షించకై లక్ష్మణుడితో కూడా యుద్ధములకు వెళ్ళినప్పుడు రఘువీరుడు విజయము తోడనే తిరిగి వచ్చుచుండును. అలాంటి వాడు రాముడు. యదా వ్రజతి సంగ్రామం గ్రామార్థే నగరస్య వా గత్వా అంటే వెళ్ళి, సౌమిత్రి సహితో అవిజిత్య నివర్తతే అంటే విజయం పొందకుండా నివర్తతే తిరిగి రానివాడు అని అర్థము. ఇంకా చూద్దాం ఏమంటున్నాడు ఇక్కడ. 6 శ్లోక అయిపోయింది, 7 శ్లోక చూద్దాం. 16 శ్లోకాలని 7 శ్లోక చెప్తున్నాను. సంగ్రామాత్ పునః ఆగమ్య కుంజరేణ రథేన వా పౌరాన్ స్వజనవత్ నిత్యం కుశలం పరిపృచ్ఛతి. రామాయణం చదవటం సంస్కృతంలో మాటలు అర్థంగా వచ్చేస్తున్నారు. అంత సింపుల్ సంస్కృతంలో రామాయణం యొక్క రచన చేయడం జరిగింది. సంగ్రామాత్ పునః ఆగమ్య అంటే సంగ్రామం తిరిగి వచ్చేసి కుంజరేణ రథేన వా కుంజరేణ ఏనుగుల మీద కానీ అదేవిధంగా రథాల మీద కానీ తిరిగి వచ్చి పౌరాన్ స్వజనాన్ నిత్యం స్వజనవత్. పౌరాన్ అంటే నగరవాసులందరినీ కూడా గ్రామవాసులందరినీ కూడా స్వజనవత్ తన కుటుంబ సభ్యుల వలె నిత్యం కుశలం పరిపృచ్ఛతి. కుశలం అంటే క్షేమ సమాచారాన్ని పరిపృచ్ఛతి అడిగేటువంటి వాడు రాముడు అని చెప్పారు ఇక్కడ. తెలుగులో మీనింగ్ చూద్దాం. సమరభూమి నుండి రథముపై కానీ మదపుటి ఏనుగుపై కానీ మరలి వచ్చిన పిమ్మట నిత్యము ఆత్మీయతో పౌరులను పరికించి అంటే పలకరించి వారి క్షేమ సమాచారమును అడిగి తెలుసుకుని అది రాముని యొక్క గొప్పతనము. నౌ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద మీనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఏమంటున్నాడు ఇక్కడ, after returning from battle, Rama approaches the citizens riding on an elephant or a chariot and inquires about their well-being as affectionately as a father does of his sons. After returning from battles, whether on an elephant or in a chariot, Rama always inquires about the welfare of the citizens as lovingly as if they were his own kinsmen అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ 2 సబ్స్టెన్స్ ఇంగ్లీష్ మనం రాసుకోవచ్చును. ఒకటేమో ఆఫ్టర్ రిటర్నింగ్ ఫ్రమ్ బ్యాటిల్, సింపుల్ గా సబ్స్టెన్స్ ఇంగ్లీష్ సబ్స్టెన్స్ ఆఫ్టర్ రిటర్నింగ్ ఫ్రమ్ బ్యాటిల్స్ వాట్స్ కాల్డ్ వెదర్ ఆన్ an elephant or in a chariot, Rama always inquires about the welfare of the citizens as lovingly as if they were his own kinsmen అంటే సొంత బంధువుల వల్ల సొంత కుటుంబ సభ్యుల వల్లే రాముడు రిటర్న్ వచ్చిన యుద్ధం నుంచి వచ్చిన తర్వాత అందరి యొక్క క్షేమ సమాచారాన్ని అడిగేటువంటి వాడని. ఇక్కడ 2 సబ్స్టెన్స్ ఉన్నాయి, ఏదైనా ఒకటి రాసుకోవచ్చు. బ్రాకెట్ లో ఉన్నది ఒక సబ్స్టెన్స్, పైన ఉన్నది ఒక సబ్స్టెన్స్ అనమాట. నెక్స్ట్ చూద్దాం మనము ఏమని చెప్పాడు ఇక్కడ. 7 శ్లోక అయిపోయింది. నౌ యు హావ్ టు అబ్జర్వ్ ద 8th శ్లోక. 8వ శ్లోకం చెప్తున్నాడు ఏమని అంటే, పుత్రేషు అగ్నిషు దారేషు ప్రేష్య శిష్య గణేషు చ నిఖిలేన ఆనుపూర్వ్యా చ పితా పుత్రా పుత్రౌ ఇవ పుత్రౌ ఇవ ఔరసాన్
పుత్రానివ, పుత్రాన్ ప్లస్ ఇవ, పుత్రానివ ఔరసం అని ఒక శ్లోకం మీనింగ్ చెప్పుకోవాలన్నమాట. మనం పదవిభాగం చేసుకోవాలి. పుత్రేషు అగ్నిషు, పుత్రేష్వగ్నిషు దారేషు ప్రేష్య శిష్య గణేషు చ నిఖిలేన ఆనుపూర్వ్యాచ పితా పుత్రాన్ ఇవ ఔరసాన్ అని అద్భుతంగా చెప్పిండు. అంటే తిరిగి వచ్చిన తర్వాత పుత్రేషు అగ్నిషు దారేషు ప్రేష శిష్య గణేషు చ అంటే కొడుకుల్ని పుత్రులు అందరు కుటుంబం దగ్గరికి వెళ్ళి మీ కొడుకులు బాగున్నారా, మీ అగ్ని కార్యాలు సరిగా జరుగుతున్నాయా, మీ శ్రీమతులందరూ కూడా బాగా ఉన్నారా, మరి శిష్యగణం గురువు సరిగా సేవ చేస్తున్నారా, అదేవిధంగా సంతానం బాగా ఉందా, ప్రేష్య అంటే సేవకులు బాగా ఉన్నారా, అవన్నీ నిఖిలేన ఆనుపూర్య వంశపారంపర్యంగా వచ్చేటువంటి సాంప్రదాయాలను కూడా సరిగ్గా నడుస్తున్నాయా, ఇంకా పితా పుత్రాన్ ఇవ ఔరసాన్, పితా పుత్రాన్ ఇవ ఔరసాన్ అంటే కొడుకుల వలె తండ్రి కొడుకుని ఏ విధంగా అడుగుతాడో ఆ విధంగా ఔరస కొడుకుని అంటే తన కన్న కొడుకుని ఏ విధంగా తండ్రి మందలిస్తాడు, ప్రేమగా ఆత్మీయంగా అనురాగంగా అడుగుతాడు, మందలించడం కాదు కదా ప్రేమగా ఆత్మీయంగా అనురాగుతాడో ఆ విధంగా రాముడు ప్రజల్ని అడుగుతున్నాడట. ఒకసారి తెలుగులో మీనింగ్ చూద్దాం. ఏమన్నాడు తాత్పర్యం, లోక మర్యాదను అనుసరించి క్రమముగా ఆ పౌరుల భార్యాపుత్రుల గురించి, వారి అగ్ని కార్యముల గురించి, సేవకులను శిష్యులను కూర్చి తండ్రి కొడుకులను వలె తండ్రి కొడుకుల వలె ప్రేమతో అందరి యోగక్షేమములను విచారించుచుండెను. ఎవరు? రాముడు ఆ విధంగా రాజ్య పరిపాలన చేశాడు. నవ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద మీనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. పర్పోర్ట్ అంటాం. ఈ ఆస్ అబౌట్ దేర్ వైఫ్స్ అండ్ చిల్డ్రన్, అబౌట్ ద సేక్రెడ్ ఫైట్స్, అబౌట్ దేర్ సర్వెంట్స్, ప్రెషర్ అంటే సర్వెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆల్వేస్ కంప్లీట్లీ యాజ్ పర్ ద డ్యూ ఆర్డర్. ఇవన్నీ రాసుకోవచ్చు. ఇంకొక చిన్న సింపుల్ గా ఇంగ్లీష్ లో మేము చూడండి. ఇన్ రిగార్డ్ టు హిస్ సన్స్ సేక్రెడ్ ఫైట్స్, వైఫ్, సర్వెంట్స్ అండ్ డిసైపుల్స్ అంటే శిష్యులు, he attends to each of them in proper order and with full attention, just as a father cares for his own sons born of him. ఏ విధంగా ఫాదర్ కేర్స్ సన్స్ ని ఏ విధంగా కేర్ చేస్తుంటారో ఆ విధంగా రాముడు అందరి ప్రజలు కేర్ చేస్తూ అడగడం జరిగింది. మరొకసారి శ్లోకం చదువుతాను. పుత్రేష్వగ్నిషు దారేషు ప్రేష్య శిష్య గణేషు చ నిఖిలేన ఆనుపూర్వ్యాచ పితా పుత్రాన్ ఇవ ఔరసాన్. 10th శ్లోక. వ్యసనేషు మనుష్యానాం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితా ఇవ పరితుష్యతే. ఇంకా చూడండి రాముడు గుణగాలను వర్ణిస్తున్నాడు. మనుష్యానం వ్యసనేషు అంటే మనుషులందరూ కూడా దుఃఖంలో ఉన్నప్పుడట దుఃఖిత భవతి భృశం, రాముడు కూడా దుఃఖపడేటువంటి వాడట. అద్భుతమైనటువంటి గుణగణాలు రాముడు కలవాడు ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. ఉత్సవేషు చ సర్వేషు పితా ఇవ పరితుష్యతే యదా జనాః సర్వేపి ఆనందేన సంతోషేన భవంతి స్మ తదా రామః అపి ఆనందేన భవతి స్మ. రాముడు కూడా ఆనందంగా ఉండేటువంటి వాడు. ఉత్సవాలు యందు ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నప్పుడు, ఉత్సాహంగా ఉన్నప్పుడు ఆ తండ్రి వలె తాను కూడా ఉత్సాహంగా ఉండేటువంటి వాడని రాముని యొక్క గొప్ప గుణాలను ఇక్కడ వర్ణించడం జరిగింది. ప్రజలకు ఆపదలు సంభవించినప్పుడు రాముడు వారి దుఃఖములలో తానును పాలు పంచుకొనుచుండును. వారికి సంతానము కలిగినప్పుడు జరిగే అన్ని ఉత్సవములను చూచి తండ్రి వలె తాను మిక్కిలి సంతోషపడుచు ఉండును. ఇప్పుడు ఇంగ్లీష్ లో మీనింగ్ చూద్దాము. పర్పోర్ట్, రామ ఫీల్స్ వెరీ సాడ్ టువర్డ్స్ అఫ్లిక్షన్స్ ఆఫ్ మెన్ అంటే దుఃఖాలు ఉన్నప్పుడు, మనుషులు దుఃఖాలు ఉన్నప్పుడు రాముడు కూడా ఫీల్స్ సాడ్, బాధపడేటువంటి వాడు, బ్యాడ్ అని చెప్పాడు. అండ్ ఫీల్స్ డిలైటెడ్ ఇన్ ఆల్ ఫంక్షన్స్ సెలబ్రేటెడ్ బై పీపుల్ ఆన్ ద అకేషన్స్ ఆఫ్ చైల్డ్ బర్త్ అండ్ లైక్ జస్ట్ యాజ్ దర్ ఓన్ ఫాదర్ డస్. ఈ విధంగా ఇంగ్లీష్ మీనింగ్ చెప్పడం జరిగింది. 11th శ్లోక. సత్యవాదీ మహేశ్వాసో వృద్ధ సేవి జితేంద్రియః వత్సః శ్రేయసి జాతస్తే దిష్ట్యాసౌ తవ రాఘవః దిష్ట్యా పుత్రగుణైః యుక్తో మారీచైవ కశ్యపః అని మంత్రి ఇంకా రాముని గుణగాలను మరి దశరథ మహారాజా ప్రతిబద్ధతి. ఏమన్నాడు ఇక్కడ? రఘువీరుడు ఎటువంటి కష్టములు వచ్చినప్పటికీ ఆడి తప్పని వాడు, కోదండమును మరి ధనస్సును ధరించువాడు, మరి పెద్దలను వృద్ధ పెద్ద సేవ చేయుచుండును, జితేంద్రియుడు, మా అదృష్టం వలన లోక కళ్యాణ కవుడైన శ్రీరాముడు నీకు పుత్రుడై జన్మించెను, జాతః
వత్సః శ్రేయసి జాతః, మా అదృష్టం కొద్ది నీకు జన్మించినాడు. మరి మారీచ మహర్షి పుత్రుడైన కశ్యప మహర్షి వలె ఈ శ్రీరామునకు పుత్రులకు ఉండవలసిన తల్లిదండ్రులను మరి పున్నాం వెనక నుండి రక్షించుటకు తగినటువంటి గుణాన్ని కూడా కలిగి ఉన్నాడు అని ఇక్కడ చెప్తున్నాడు. అదే సంస్కృతంలో చెప్పాడు, సత్యవాది అంటే సత్యం పలికేటువంటి వాడు, సత్యాన్ని ఇష్టపడేటువంటి వాడు, ఎప్పుడు ఇంకా మహేశ్వాసు మరి గొప్పటువంటి కోదండము కలిగేటువంటి వాడు, మరి వృద్ధ సేవి జితేంద్రియ సరళాని పదాన్ని వర్తంతే వత్సః శ్రేయసి జాతః తే శ్రేయసి జాతః, నీకు మా పుణ్యం కొద్దీ మా శ్రేయస్సు కొరకు లోక కళ్యాణం కొరకు అతనికి జన్మించినాడు. అదే అసౌ దిష్ట్యా అంటే అదృష్టం కొద్దీ, తవ రాగ తవ అంటే నీకు మరి రాఘవ అంటే రాముడు జన్మించినాడు. దృష్ట్యా పుత్రగుణై యుక్త, అనేకమైన పుత్ర గుణాలు కలిగి ఉన్న ఒక పుత్రునికి ఎలాంటి మంచి గుణాలు కలిగి ఉండాలనో అవన్నీ కూడా రాముడు కలిగి ఉన్నాడు. మారీచైవ కశ్యప ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అంటే మారీచ మహర్షి యొక్క కశ్యపుని వలె, అంటే మారీచ మహర్షి కశ్యపుడు జన్మించాడు. ఆ కశ్యపుని వలె మరి రాముడు నీకు జన్మించినాడు. అంటే కశ్యపుని యొక్క తండ్రి మారీచుడు అనమాట. ఇక్కడ పోల్చాడు. ఇక్కడ నువ్వు మారీచు లాంటి వాడు అయితే ఆ మారీచుని కొడుకు కశ్యపుడు, అతడు రాముడు లాంటి వాడు అని అక్కడ పోల్చడం జరిగింది. ఇంగ్లీష్ లో మీనింగ్ చూద్దాం ఇప్పుడు. Purport: Rama speaks only truth. He is a great hero. He shows elders. He kept the senses under control. O King Dasharatha, Rama is born in you as a son because of your good fortune for the welfare of this world. He has all the virtues befitting of a son like Kashyapa, the son of Maricha. అని చెప్పాడు. Now you have to say that 12th శ్లోక. బలం ఆరోగ్యం ఆయుష్య రామస్య విదితాత్మనః ఆశంసతే జనః సర్వో రాష్ట్రే పురవరే తథా. అంటే చూడండి, ఆ రాముని యొక్క గొప్పతనాన్ని శ్రేయస్సు ప్రజలు కోరుకుంటున్నారు. కోసల రాజ్యమందలి అంతఃపురవాసులు ప్రజలు వారి పుర ప్రజలు ముందు అందరూ చక్కని శీల సంపదలు గల శ్రీరాముని యొక్క బలము ఆయురారోగ్యములు కలవాలని కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నారు. బలం ఆరోగ్యం ఆయుష్య, రాముడు గొప్ప బలవంతుడు, మాకు రాజు కావాలి, బలవంతుడై ఉండాలి, ఆరోగ్యవంతుడై ఉండాలి, రాముని యొక్క ఆయుష్ అభివృద్ధి చెందుతుండాలి. రామస్య విదిత ఆత్మనః అంటే అందరి యొక్క ఆత్మలకు తెలిసినటువంటి గొప్పతనాలు తెలిసినటువంటి అన్ని గుణాలు తెలిసినటువంటి ఆ రాముని యొక్క మంచిని అందరూ కూడా కోరుకుంటున్నారు. ఆశంసతి అంటే కోరుకుంటున్నారు. జనః అంటే ప్రజలందరూ కూడా. సర్వో రాష్ట్రే పురవరే తథా, పురవరే మరి గ్రామంలో, ప్రపంచంలో, దేశంలో, పురంలో, నగరంలో కూడా రాముని యొక్క శ్రేయస్సును అందరూ కూడా కోరుకుంటున్నారు. బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను కోరుకుంటున్నారు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కోస రాజ్యమందులు అంతఃపురవాసులు పుర ప్రజలు ఉన్న వారందరూ చక్కని శీల సంపదలు గల శ్రీరాములకు బలము ఆయురారోగ్యములు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు చూద్దాం, ఇంగ్లీష్ లో మీనింగ్ చూద్దాం. ఆల్ పీపుల్ ఇన్ ద స్టేట్ ఇంక్లూడింగ్ those in the capital as well as those in the nearby and in the far off places pray for long life, health and strength of Rama of reputed nature. మరొకంగా ఇంగ్లీష్ చెప్పుకోవచ్చు. ఆల్ ద పీపుల్ ఆఫ్ ద కింగ్డమ్ అండ్ ద క్యాపిటల్ సిటీ ప్రే ఫర్ ద స్ట్రెంగ్త్, హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ ఆఫ్ రామా హూ ఈజ్ సెల్ఫ్ కంట్రోల్డ్ అండ్ వైజ్ అని ఇక్కడ ఈ శ్లోకం యొక్క భావం చదివింది. బలం ఆరోగ్యం ఆయుష్య, బలం ఆరోగ్యం ఆయుష్య రామస్య విదితాత్మనః ఆశంసతే జనః సర్వో రాష్ట్రే పురవరే తథా. రాష్ట్రంలో మరి పురవరంలో కూడా రాముని యొక్క కీర్తిని కోరుకుంటున్నారు, బలము ఆరోగ్యం అభివృద్ధిని కోరుకుంటున్నారు. నెక్స్ట్ శ్లోక చూద్దాం. ఇక్కడికి 12 శ్లోక అయిపోయింది. 13 శ్లోక ఏమన్నాడు? 13 శ్లోకంలో అభ్యంతరశ్చ బాహ్యశ్చ పౌర జానపదో జనః స్త్రియో వృద్ధాః తరుణ్యశ్చ సాయం ప్రాతః సమాహితః. అందరట అంటే ఊర్లో మరి కూర్చున్నట్టు సమాహిత అందరూ ఒకచోట కూర్చొని కోసరాజ్యం నందలి అంతఃపురవాసులు, పుర ప్రజలు, జానపదులు, స్త్రీలు, వృద్ధులు, యువతులు, మునవులు అందరూ కూడా అన్ని విలయందులు సమావేశమై రాముడు రాజు కావాలని కోరుకుంటున్నారు అని మంత్రి చెప్తున్నాడు. అభ్యంతరశ్చ బాహ్యశ్చ అంటే ఇంట్లో బయట, అభ్యంతరం అంటే ఇంటి లోపట, బాహ్యశ్చ అంటే బయట. పౌర జానపదో జనః, పౌర అంటే నగరవాసులు, జానపద అంటే గ్రామవాసులు, డిస్ట్రిక్ట్ జనపద వాసులు కూడా అందరూ కూడా
స్త్రియ అంటే స్త్రీలందరూ, వృద్ధా వృద్ధులందరూ, తరుణ్యశ్చ తరుణ అంటే తరుణీమణులు లేక యువకులందరూ కూడా సాయం ప్రాతః సమాహిత ఒకచోటికి చేరేట రాముడు మాకు రాజుగా కావాలని కోరుకుంటున్నారు. ఆశంసత అనే పదం ఇక్కడ మనము అధ్యాహారం చేసుకోవాలన్నమాట. ఇంగ్లీష్ లో మీనింగ్ చూద్దాం. బోత్ యంగ్ అండ్ ఏజ్డ్ ఉమెన్ ఆర్ ప్రేయింగ్ విత్ ఏ స్టేబుల్ మైండ్ ఈచ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టు ఆల్ సెలెస్టియల్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ రినౌండ్ రామ అని చెప్తున్నారు. 13 శ్లోక అయిపోయింది. నవ్ వి హావ్ టు అబ్జర్వ్ ద 14 శ్లోక చూద్దాము. ఏమంటాడు 14 శ్లోకంలో? సర్వాన్ దేవాన్ నమస్యంతి రామస్యార్థే యశస్వినః తేషాం ఆయాచితం దేవ తత్తు ప్రసాదాత్ సమృద్ధ్యతాం. సర్వాన్ దేవాన్ నమస్యంతి, అందరు దేవులను నమస్కరిస్తున్నారట. రామస్యార్థే యశస్వినః రామస్యార్థే, గొప్ప యశోవంతుడైనటువంటి రాముని కొరకు, రాముడు రాజుగా కావాలనేటువంటి ఉద్దేశం కొరకు అందరు దేవతల్ని ప్రజలు కోరుతున్నారు, ప్రార్థిస్తున్నారు. తేషాం ఆయాచితం, ఆ ప్రజల యొక్క కోరికను ప్రసాదాత్ సమృద్ధ్యతాం, నీ యొక్క అనుగ్రహంతో నెరవేరుగాక అని సఫలమవుగాక అని చెప్తున్నాడు. ప్రజలందరూ సమావేశమై శ్రీరాముడు రాజు కావాలనను ఉత్కంఠతో సర్వదేవతలను ప్రార్థించుచున్నారు. ఓ దశరథ మహారాజా, శ్రీరాముడు యువరాజు కావాలను అని వారు దేవతలకు చెల్లించుచున్న మొక్కులు మీ అనుగ్రహంతో సఫలమవుగాక అని మంత్రి చెప్తున్నమాట. ఇంగ్లీష్ లో చూద్దాం. బోత్ యంగ్ అండ్ ఏజ్డ్ ఉమెన్ విత్ steadfast minds pray every morning and evening to all the gods for the welfare and glory of the renowned Rama అని చెప్పాడు. ఇంకా చూద్దాం. ఇక్కడికి 14 అయిపోయింది. మరొక 2 శ్లోకాలు ఉంటే 15 శ్లోకా చూడండి. రామం ఇందీవరశ్యామం, రాముడు వర్ణిస్తాడు. రామం ఇందీవరశ్యామం సర్వశత్రు నిబర్హనం పశ్యామో యౌవరాజ్యస్థం తవ రాజోత్తమ ఆత్మజం. ఓ రాజోత్తమ, ఇక్కడ రామం ఇందీవరశ్యామం అంటే నల్ల కలువలే శ్యామవర్ణము కలిగినటువంటి రాముడు. రామం ఇందీవరశ్యామం అంటే నల్లగా ఉన్నటువంటి ఆ రాముడు, కమలం పువ్వులైనటువంటి ఆ రాముడు. సర్వశత్రు నిబర్హనం, అందరి శత్రువుని సంహరించేటువంటి నిబర్హనం ఆ రామునట. ఆ పశ్యామో యువరాజ్యస్థం, యువరాజ్యం మీద సింహాసనం మీద రాముడు కూర్చుని ఉంటే చూడాలనేటువంటి ఆసక్తితో పౌర ప్రజలందరూ కూడా ఉన్నారట. పశ్యామహ నేత్రాభయం ద్రష్టమిచ్చామహ అంటారు ప్రజలందరూ కూడా. యువరాజ్యస్థం అంటే రాముని సింహాసనం మీద కూర్చుని ఉండగా చూడనటువంటి ఆసక్తితో ప్రజలు ఉన్నారట. తవ రాజోత్తమ ఆత్మజం, ఓ రాజోత్తమ తవ ఆత్మజం అంటే నీ కొడుకుని, దశరథ మహారాజా నీ కొడుకునేటువంటి రాముని రాజుగా చూడాలనుకుంటున్నారు ప్రజలందరూ కూడా అని ఆ మంత్రి దశరథ మహారాజుకు చెప్పడం జరుగుతుంది. ఇంగ్లీష్ చూడండి. పర్పోర్ట్, ఓ బెస్ట్ ఆఫ్ కింగ్స్ దశరథ, who shall see Rama adorned with princely kingdom, your son Rama as the complexion of your black lotus flower and annihilates all his enemies. Let the wish of the people be fulfilled by your grace. చూడండి, let the wish of the people be fulfilled by your grace. మరి ఆ ప్రజలు రాముడు రాజుగా తాను కోరుకుంటున్నారు కావున అతన్ని రాజుగా చేయండి అని మంత్రి చెప్తున్నాడు. రామం ఇందీవరశ్యామం, మరి ఇందీవరశ్యామం నల్లగలటువంటి ఆ రాముణ్ణి, మరి శత్రు నిబర్హుడైనటువంటి ఆ రాముణ్ణి రాజుగా చూడాలనేటువంటి కోరికతో ప్రజలు ఉన్నారు. పశ్యామో యువ రాజ్యస్థం తవ రాజోత్తమ ఆత్మజం అని శ్లోకం చెప్పడం జరిగింది. లాస్ట్ శ్లోక చూద్దాం ఇప్పుడు. 16th శ్లోక ఏమన్నాడు లాస్ట్ లో? తం దేవోపమాత్మజం, ఉపమా ఆత్మజం అంటే దేవదేవులతో సమానటువంటి ఆ రాముణ్ణి. తే సర్వస్య లోకస్య హితే నివిష్టం హితాయ నః క్షిప్రం ముదా అభిషేక్తుం ముదాభిషేక్తుం వరదత్వమర్హసి అదే చెప్తున్నాడు. తే దేవోపమాత్మజం తే సర్వస్య లోకస్య హితే నివిష్టం హితాయ నః క్షిప్రం ఉదారజుష్టం. క్షిప్రం ప్లస్ ఉదారజుష్టం,
క్షిప్రముదారజుష్టం ముదాభిషేక్తుం వరదత్వమర్హసి. ఈ చివరి పాదమే శ్లోకంలో ద్వారానే లెసన్ పేరు పెట్టడం జరిగింది. ఓ ప్రభు, దశరథ మహారాజు శ్రీరాముడు దేవతలతో సమానుడు, సర్వలోకముల హితమునే కాంక్షించువాడు, ఔదార్య గుణములతో అలరారు వాడు. అట్టి నీ కుమారుణ్ణి మా శ్రేయస్సు కొరకై వెంటనే సంతోషముతో యువరాజుగా పట్టాభిషిక్తుని చేయుము, మా కోరికను సఫలము చేయుము అని మరి కావించుటకు తగిన వాడవు నీవు అని మంత్రి చెప్పడం జరుగుతుంది. తమ్ దేవోపమాత్మజం, దేవతో సమైనటువంటి ఆ రాముని తే సర్వస్య లోకస్య హితే నివిష్టం, అంటే సర్వస్య లోకస్య హితే, అన్ని లోకాల యొక్క హితం కొరకు నివిష్టం రాజుగా చేయము. క్షిప్రం అంటే వెంటనే, ఇక్కడ క్షిప్రం ప్రధానికి వెంటనే, హితాయ లోక కళ్యాణం కొరకు. ఇంకా ముద అభిషేక్తం వరదత్వం, వరద అంటూ మహారాజా, వర ఇచ్చేటువంటి మహారాజా, త్వం నీవు అర్హసి అంటే అర్హుడు, అభిషేక్తం రాముణ్ణి పట్టాభిషేకం చేయడానికి అంటే రాజుగా చేయడానికి త్వం అర్హ, నీవు అర్హుడు అని చెప్పడం జరుగుతుంది. నవ్ యూ హావ్ టు అబ్జర్వ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఏమంటున్నాడు? పర్పోర్ట్ ఇక్కడ టు దశరథ, పర్పోర్ట్, ఓ దశరథ, fulfiller of people's desires for the welfare of all, you are about to promptly and graciously crown your son Rama, who is like Lord Vishnu, devoted to the good of the entire world and endowed with the our highest virtues. గొప్ప గుణాలైనటువంటి ఆ రాముని కాస్త మీరు దయచేసి రాజుగా చేయము అని మంత్రి మరి దశరథ మహారాజు చెప్పడం జరిగింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఇది మీకు 16 శ్లోకాస్ ఉన్నాయి. శ్లోకం వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. మీరు చక్కగా ఏం చేయాలి, శ్లోకం అర్థం చేసుకుని దాన్ని ఇంగ్లీష్ శ్లోకం తెలుగు భావం రాస్తే సరిపోతుంది. మా ఎస్ఎస్వి సంస్కృత్ న్యూస్ ఛానల్ మిత్రులారా, ఈ విధంగా డిగ్రీ పాఠాలు, ఇంటర్ పాఠాలు చెప్పి సంస్కృత భాష సాహిత్యాన్ని పెంచి పోషించి అభివృద్ధి చేయడానికి ఉంది. కావున ఈ ఛానల్ దినదాభివృద్ధి చెందాలంటే మరి ఈ ఛానల్ కు మేము శాశ్వత సభ్యత్వంగా తీసుకోవాలనేసి స్టూడెంట్స్ కానీ లెక్చర్స్ కూడా అందరూ కూడా ఎంప్లాయీస్, ఎర్నర్స్ అవుతున్నారు వాళ్ళు, స్టూడెంట్స్ అవుతున్నారు అందరూ కూడా సహాయ సహకారం అందించి ఈ ఛానల్ యొక్క దినదాభివృద్ధికి మీ వంతుగా ఆర్థిక సహాయం చేయాలనేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. మరి మొత్తం భారతదేశంలో ప్రతిభంగా ఆవిర్భించేటువంటి ఈ ఛానల్ని మనము సంస్కృత భాష వికాసం కోసం, అక్షరాల పదాల వాక్యాల వికాసం కోసం ఆవిర్భించినటువంటి ఏతాం వాహినీం వయం ప్రేరయామః, ప్రోత్సాహయామః, ఆదరామః, గౌరవయామః, ప్రచారయామః, ప్రసారయామః చ ఇతి ఉక్త్వా సర్వే జనాః సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదः. నమస్తే.